హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని బ్లౌజెస్ అయితే చూపిస్తున్నానండి. ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నేను ఓన్గా డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ అనమాట. చెప్పాలంటే నాకు బ్లౌజ్ డిజైన్ చేసుకోవడం అన్నా, లేదు మా పాపకి ఏదైనా డిఫరెంట్గా డిజైన్ చేయడం అన్నా చాలా ఇంట్రెస్టు. బట్ ఏంటంటే మనకున్న ఈ బిజీ టైంలో అన్ని బ్లౌజెస్ మనమే స్టిచ్ చేసుకోవాలంటే టైం సరిపోదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను స్టిచ్చింగ్ అనేది ఎక్కడ నేర్చుకోలేదు కాబట్టి నేను కొంచెం కాస్ట్లీ శారీస్ని ఓన్గా నేను స్టిచ్ చేసుకోవాలంటే కొంచెం భయపడతానండి. ఎందుకంటే బ్లౌజ్ అనేది మనకి స్టిచ్చింగ్ అందంగా లేదనుకోండి, శారీ లుక్ అనేది కూడా మనకి అంతగా ఎలివేట్ అవ్వదు. సో అందుకని నేను ఏంటంటే కాస్ట్లీ శారీ బ్లౌజెస్ అన్నీ కూడా బయట స్టిచ్చింగ్ చేయించుకుంటూ ఉంటాను. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలో, కొంచెం ప్రైస్ తక్కువ వాటిల్లో తీసుకున్నవి మాత్రం నేను ఓన్గా డిజైన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. చెప్పాలంటే ఒకప్పుడైతే నేను ఎక్కువగా నార్మల్ రౌండ్ నెక్స్, అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ వేసుకున్న బ్లౌజ్ స్టైల్ మాత్రమే వేసుకునేదానండి. చిన్నగా పైపింగ్ పెట్టించుకోవడము ఆ శారీ కలర్తో అలా వేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు అందరూ కూడా డిఫరెంట్ స్టైల్స్లో బోట్ నెక్స్ అని వేరే వెరైటీస్ వేస్తూ ఉన్నారు కాబట్టి సరే నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టుగా ట్రై చేశాను. బ్లౌజెస్ అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి. అంటే చెప్పాలి అని అంటే నేను అన్ని పేపర్ కట్ చేసుకొని దాని ప్రకారం క్లాత్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటానమాట. సో కొంచెం టైం టేకింగ్, బట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరినాయండి. దానికోసం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అవన్నీ కూడా మీతో షేర్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఈ బ్లౌజెస్ ఈ మధ్యకాలంలో నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాయి అనమాట. కొన్ని బయట వచ్చేసి డిజైన్కి అంటే కొన్ని స్టిచ్చింగ్ అనేది బయట ఇచ్చానండి. సో అవి వచ్చిన తర్వాత అవి కూడా చూపిస్తాను. చెప్పాలంటే నేను స్టిచ్చింగ్ అనేది హైదరాబాద్లో చేయించుకోవట్లేదండి. హైదరాబాద్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది నాకైతే. సో విజయవాడలో మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గరలోనే టైలర్ ఉంటారనమాట. ఆయన చాలా బాగా చేస్తారు డిజైన్స్. సో ఆయన దగ్గర చేయించుకుంటూ ఉన్నాను. సో ఆయనకి బ్లౌజెస్ ఇచ్చానండి. నేను ఈ ఫెస్టివల్ టైంలో వెళ్ళినప్పుడు ఆ బ్లౌజెస్ తీసుకొచ్చిన తర్వాత అవి కూడా వీడియోస్గా తీసైతే మీకు పోస్ట్ చేస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ డిజైన్ నచ్చితే మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని మీరు కూడా డిజైన్ చేయించుకోవచ్చు. లేదు మీలో ఎవరికైనా స్టిచ్చింగ్ వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఓన్గా ట్రై చేయండి. సో లేట్ ఎందుకు, ఈరోజు ఏం బ్లౌజెస్ నేను డిజైన్ చేశాను అనేది చూసేయండి. సో ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ శారీ అండి. చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది మనకి కలర్ కూడా ఏంటంటే గ్రీన్, అంటే పిస్తా గ్రీన్ అండ్ బ్లూ మిక్సింగ్ కలర్ అనమాట. ఇలా వస్తుంది. మొత్తం కూడా ప్లెయిన్ వచ్చిందండి. హ్యాండ్ పర్పస్కి అయితే ఇలా బోర్డర్ ఇచ్చారు, జరీ బోర్డర్ని. సో ఇది దగ్గరగా కూడా మీకు చూపిస్తాను. చూపించి నెక్ అది కూడా క్లియర్గా మీకు కావాలి అంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఇచ్చారనమాట ఈ జరీ బోర్డర్ అనేది. సో ఈ హ్యాండ్స్కి ఇచ్చిన జరీ బోర్డర్ సైడ్ పీసెస్లో మిగిలిన దాంతో నేను ఇట్లా కాలర్ దగ్గర కూడా పెట్టుకున్నానండి. ఒక కాలర్ వచ్చేసి ప్లెయిన్గా పెట్టాను, ఒకటి వచ్చేసి కింద ఇలా పెట్టాను. సో ఇది కొంచెం దగ్గరగా చూడండి, నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా డబల్ కాలర్ అయితే పెట్టానండి. సో కింద వచ్చేసి ఇలా జరీది, అంటే మనకి ఇక్కడ హ్యాండ్ పార్ట్లో మిగిలిన ఫ్యాబ్రిక్ని అయితే ఇక్కడ యూస్ చేశాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట మనకి లోపల వైపు. అండ్ పైన వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని యూస్ చేశాను. అండ్ ఫ్రంట్ కూడా చూడండి, ఇక్కడ ప్రిన్స్ కట్ కాదండి, జస్ట్ ఇలా టాకాలు పెట్టుకున్నాను 3 సైడ్స్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనకి జరీ వీవింగ్ వచ్చింది కదా హ్యాండ్, దాన్నే యూస్ చేశాను. మీకు ఎవరికైనా నచ్చితే ఒక స్క్రీన్ షాట్ చూసుకోండి. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్గా ఉంటుంది. మనకి ఇట్లా కాలర్ స్టైల్ వస్తుందండి. ఇక్కడ కావాలంటే బటన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మధ్యలో ఏదైనా ప్యాటర్న్ కూడా, అంటే హోల్ టైప్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. సో ఇది వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మనకి కశ్మీరీ ప్రింట్ లాగా వస్తుందన్నమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టుకున్నానండి. ఇది కూడా హాఫ్ కలరు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చూడండి, మనకి షేప్ అనేది ఇలా డైమండ్ షేప్లో అయితే పెట్టుకున్నాను బ్యాక్ సైడ్ హోల్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మామూలుగా అన్నిటికీ హ్యాండ్స్ అయితే ఎల్బో వరకు ఇలా ప్లెయిన్గా పెట్టుకున్నానండి. పైన అంటే కుచ్చు కూడా నాకైతే ఇంట్రెస్ట్ లేదు, సో అందుకని పెట్టుకోలేదు. ఫ్రంట్ వచ్చేసి మనకి హుక్స్ అనేది జస్ట్ పెట్టుకున్నానండి, హుక్స్ పెట్టుకున్నాను. ఇలా ఇక్కడ వరకు మాత్రమే బ్లాక్ కలర్తో కాలర్ అనేది హాఫ్ కాలర్ లాగా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా చూడండి బ్లాక్ కలర్తో పైపింగ్ చేశానమాట, ఈ డైమండ్ షేప్ అనేది ఎలివేట్ అవ్వడానికి. కాలర్ దగ్గర వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ ఫ్యాబ్రిక్ని అయితే యూస్ చేశాను. సో ఇది కూడా దగ్గరగా ఒకసారి చూడండి, నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా హాఫ్ కాలర్ వస్తుందండి. హాఫ్ కాలర్ వచ్చి ఇక్కడ రౌండ్ వస్తుందన్నమాట, జస్ట్ రౌండ్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ అయితే పెట్టుకున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో దాకా ఇలా వచ్చినాయి. ఈ కాలర్ కూడా బ్లాక్ కలర్తో హైలైట్ చేశాను. సో బ్యాక్ సైడ్ చూపిస్తాను.
బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. అంటే మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే కనుక చూపిస్తాను చూడండి. ఇలా నేను ఇది లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. ఇది ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మనకి వచ్చేసి ఇక్కడ డైమండ్ షేప్ అనేది వస్తుంది. ఇట్లా పైన వచ్చేసి ఇలా కాలర్ వస్తుందన్నమాట. సో కావాలనుకున్న వాళ్ళు ఇలా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి క్రేప్ పైన అండి ఇలా మనకి థ్రెడ్ వీవింగ్ అనేది వస్తుందన్నమాట. ఇది జరీ అయితే కాదండి, గోల్డ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది. మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి. ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ పెట్టుకున్నాను, ప్రిన్స్ కట్ అయితే పెట్టుకున్నానండి. హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ ఇట్లా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకున్నాను. హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇస్తారు కదా, సో దాన్ని అయితే యూస్ చేసుకున్నాను. సో బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఇట్లా వస్తుంది అనమాట. ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. పైన వచ్చేసి బోట్ నెక్ లానే వస్తుంది. కింద వచ్చేసి మనకి హ్యాండ్ పర్పస్కి బోత్ సైడ్ ఇస్తారు కదా బోర్డరు, అది ఇంకొక సైడ్ బోర్డర్ని అయితే అలా యూస్ చేసుకున్నాను నేను. అండ్ చెప్పాలంటే మనకి బయట స్టిచ్ చేయించినప్పుడు అయితే బ్లౌజెస్ అన్నీ కూడా ఇట్లా లోపల మనకి థ్రెడ్స్ అనేవి కనిపించకుండా చక్కగా ఓవర్లాక్ అనేది చేస్తారు. సో అలా చేయించుకుంటే చాలా నీట్గా ఉంటుంది. బట్ నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి నేను ఇట్లా ఉంచుకున్నానండి. సో కంఫర్ట్గా వేసుకోవాలి అన్నప్పుడు అట్లా ఓవర్లాక్ కూడా మనం బయట చేయించుకోవచ్చు. అలా చేయించుకుంటే చాలా బాగుంటుంది. దగ్గరగా అయితే చూడండి ఈ బ్లౌజు. సో ఇది ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ వస్తుందండి. కొంచెం డీ బోట్ లాగా పెట్టాను, అంటే కొంచెం కిందికి వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం పైకి వస్తుంది. అండ్ ప్రిన్స్ కట్ పెట్టుకున్నానండి. జస్ట్ ఎల్బో వరకు హ్యాండ్స్, హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఉంచేసాను. సో ఇలా వస్తుంది. కొంచెం డీ బోట్ లాగా పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. సో ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుందన్నమాట. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ట్రయాంగిల్ లాగా వస్తుంది. కింద వచ్చేసి ఇంకొక సైడ్ బోర్డర్ని ఇలా బోర్డర్ పర్పస్గా యూస్ చేశాను. సో పైన వచ్చేసి బోటే కొంచెం పైకి వస్తుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ మీద ఇలా గ్రీన్ కలర్తో వివింగ్ వస్తుందండి. అండ్ ఇట్లా చిన్న బార్డర్ అయితే వస్తుంది, బ్లూ అండ్ పింక్ కలర్తో వస్తుంది అనమాట. సో ఇదైతే టోటల్గా డిఫరెంట్గా చేశానండి. ఇది వచ్చేసి మా పళ్ళు పార్ట్ అనమాట. పళ్ళు పార్ట్తో అయితే బ్లౌజ్ స్టిచ్ చేశాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్గా అయితే పెట్టుకున్నాను. నెక్ కూడా చూడండి ఇట్లా మనకి హై నెక్ లాగా పెట్టేశాను అనమాట. పైన వరకు వస్తుంది. ఈ బ్లూ కలర్తో పెట్టాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా బోత్ సైడ్ ఇలా బ్లూ నెక్ అంటే బ్లూ కలర్ హైలైట్ అయ్యేలాగా ఇలా పెట్టుకుని చిన్న డ్రాప్ అయితే పెట్టుకున్నాను. సో పైన హై నెక్ వస్తుంది కాబట్టి మిడిల్లో ఇలా డ్రాప్ షేప్ పెట్టి ఇలా పెట్టుకున్నానండి. ఫ్రంట్ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. హ్యాండ్ పర్పస్కి చూడండి ఇలా వస్తుంది అనమాట. మిడిల్లో ఇలా వచ్చేలాగా పెట్టుకున్నాను. ఈ డిజైన్ అనేది హైలైట్ అయ్యేలాగా బోత్ సైడ్ కూడా. సో ఇదైతే శారీ మోడిఫికేషన్ చేసిన వీడియో ఉందండి. సో నేను ఓన్గా డిజైన్ చేసుకున్న బ్లౌజ్ కాబట్టి నాకైతే చాలా చాలా నచ్చింది. సైడ్ వచ్చేసి దీనికి జిప్ పెట్టుకున్నానండి. అంటే అన్నిటికీ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ హుక్సే పెడతాను యూజువల్గా. బట్ జిప్ అనేది నేను ట్రై చేశాను. ఇది కూడా బాగానే వచ్చింది నాకు. సో ఇలా జిప్ పెట్టుకున్నాను సైడ్ అనేది. ఎందుకంటే మనకి ఎక్కువగా ఇలా బోట్ నెక్ హై నెక్ ఉన్న వాటికి ఏంటంటే ఫ్రంట్ బటన్స్ కానీ బ్యాక్ కంటే కూడా సైడ్ బాగుంటుంది అనిపించింది. సో ఇలా పెట్టుకున్నాను. దగ్గరగా చూడండి. ఇది కూడా ఇది ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని యూస్ చేశానండి. ఇట్లా వచ్చేసి హై నెక్ వస్తుంది. ఈ కలర్ అంటే మనకి బోర్డర్ కలర్ని ఇక్కడ యూస్ చేశాను. అండ్ ప్రిన్స్ కట్ పెట్టుకున్నానండి. ఫ్రంట్ అయితే ఇది, హ్యాండ్కి అయితే మిడిల్లో ఇలా వస్తుంది అనమాట. సైడ్స్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ ఫ్యాబ్రికే వస్తుంది మనకి. అండ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుందండి. ఈ బోర్డర్ని అటు సైడ్ ఇటు సైడ్ అటాచ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ జాయింట్ అనేది ఉందండి. ఆ జాయింట్ని కవర్ చేస్తూ ఇలా వేశాను. అండ్ కొంచెం మనకి డిజైనర్గా కూడా కనిపిస్తుంది కాబట్టి. అండ్ హ్యాండ్స్కి వచ్చినట్టు ఇక్కడ కూడా ఇలా వచ్చేలాగా బుటీస్, గోల్డ్ బుటీస్ వచ్చేలాగా చూస్ చేసుకున్నాను. ఇక్కడ హై నెక్ వచ్చేస్తుంది మనకి. ఇట్లా చిన్న డ్రాప్ అయితే పెట్టుకున్నానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ బ్లౌజ్ అయితే జస్ట్ రౌండ్ నెక్ పెట్టానండి. అంటే మనకి ఇలా ఫ్యాబ్రిక్ అనేది ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా కాపర్తో మొత్తం వివింగ్ వచ్చిందనమాట. హ్యాండ్ పర్పస్కి ఇలా బార్డర్ ఇచ్చారు. సో నాకేంటంటే ఇలా సింపుల్గా బాగుంటుంది అని చెప్పి ఇలా అయితే చేసుకున్నాను. అంటే అన్ని డిజైన్స్తో పాటు ఇలా నాకు ఇష్టమైన రౌండ్ నెక్ కూడా పెట్టుకున్నానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఇట్లా రౌండ్ నెక్ జస్ట్ ప్రిన్స్ కట్ పెట్టుకున్నాను. సో చెప్పాలంటే ఈ బ్లౌజ్ వచ్చేసి అంతా కూడా కాపర్తో వివింగ్ లాగా వచ్చిందండి. సో దగ్గరగా చూడండి. ఇది నెక్ అయితే నార్మల్ రౌండ్లోనే కొంచెం డీప్ వస్తుంది అనమాట.
జస్ట్ మనకి శారీ కలర్ అంటే ఇట్లా గోల్డ్ టిష్యూ లాగా వస్తుంది శారీ అంతా కూడా, ఆ కలర్తో అయితే పైపింగ్ పెట్టుకున్నాను. నేను ఇప్పుడు చూపించిన ఈ బ్లౌజెస్ అన్నీ కూడా నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉండి నాకు అంటే కంఫర్టబుల్గా నేను డిజైన్ చేసుకోగలను అనుకున్న వాటిని డిజైన్ చేసుకున్నానండి. సో ఇవైతే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోమన్నాను కదా, సో అలా మీకు వస్తే కనుక ఒకసారి ట్రై చేయండి, లేదు అని అంటే బయటే డిజైన్ చేయించుకోండి. సో ఈ శారీస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. బ్లౌజెస్ మాత్రమే చూపిస్తున్నాను ఈ వీడియోలో, ఎందుకంటే వీడియో లెంతీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎలాంటి శారీస్కి మనం ఎలాంటి బ్లౌజెస్ వేసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఈ శారీస్ చూపించినప్పుడు నేను చెప్తాను. నేను ఎక్కడ తీసుకున్నాను ఆ శారీస్, ఎంత ప్రైస్లో తీసుకున్నానో కూడా మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి రౌండ్ నెక్కేనండి, కొంచెం డీప్గా పెట్టాను అండ్ యూ షేప్లో వస్తుంది అనమాట రౌండ్ కూడా మనకి. సో జస్ట్ ఇట్లా గోల్డ్ కలర్ పైపింగ్ టైప్ వేసుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్కి కూడా ఇక్కడ గోల్డ్ కలర్ వేసుకున్నాను అనమాట పైపింగ్ లాగా. జస్ట్ ఇంతేనండి, సింపుల్. ఫ్రంట్ వచ్చేసి మనకి రౌండ్ షేపే వస్తుంది అండ్ ప్రిన్స్ కట్ అయితే వస్తుంది, అంతే. సింపుల్ డిజైన్ అండి ఇది. సో చూసారు కదండి నేను డిజైన్ చేసుకున్న బ్లౌజులు, మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. చెప్పాలంటే నేను ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్న శారీస్ మీద బ్లౌజెస్ కాబట్టి నేను డేర్గా డిజైన్ చేసుకున్నాను. అండ్ చెప్పాలంటే అవి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి, దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్క డిజైన్ స్టైల్లో అయితే చేసుకున్నాను. అండ్ ఒకటైతే జస్ట్ రౌండ్ నెక్ పెట్టి ఆ శారీ కలర్తో పైపింగ్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను డిజైన్ చేసుకున్న ఈ బ్లౌజెస్లో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.